అబుదాబిలో అంటే తొలి హిందూ దేవాలయం అనమాట. అబుదాబిలోని తొలి హిందూ దేవాలయం ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని హిందూ దేవాలయం అనమాట. ఇది కొన్నాళ్ళ క్రితం నాకు అసాధ్యం అనుకున్నది కూడా ఇప్పుడు సాకారం అయిందన్నమాట. ఏకంగా 27 ఎకరాలలో సువిశాల ఆలయం రూపుదిద్దుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లోని ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు అనమాట. ఒక సిక్కు గురుద్వారా కూడా ఉంది. దుబాయ్లోని ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నది. కానీ అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈలో మొత్తంగా హిందూ శైలిలో రూపుదిద్దిన తొలి ఆలయం కూడా ఈ బాబ్స్ దేవాలయం అన్నమాట. ఇది బాబ్స్ దేవాలయం అనమాట. ఇక్కడ 30 లక్షల మంది వరకు భారతీయులు ఉన్నారు యూఏఈలోని. వీళ్ళకి ఒక దేవాలయం లేదని చెప్పి అనుకున్నారు. వచ్చేసింది ఒక దేవాలయం. ఆలయంలోని 7 గోపురాలను యూఏఈలో 7 ఎమిరేట్స్ ప్రతిగా దీన్ని నిర్మించారన్నమాట. రామాయణ ఇతివృత్తాంత ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ఆలయం బయట గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరిక అన్నింటినీ చక్కగా చెక్కారన్నమాట. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారన్నమాట. భక్తులు బస తదితర ఆలయ సమీపంలోని భవనం ఏర్పాటైంది. దీన్ని అరేబియన్ ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించారన్నమాట. దీనికి దాదాపుగా 700 కోట్లు ఖర్చు అయిందనమాట. మొత్తం ఖర్చుని బాబ్స్ సంస్థ ఖర్చు చేస్తుందన్నమాట. ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపంలో 27 ఎకరాల్లోని ఈ దేవాలయాన్ని నిర్మించారన్నమాట. 108 అడుగులు ఎత్తు, 262 అడుగులు పొడవు, 180 అడుగులు వెడల్పు తడి మొత్తంగా 55,000 చదరపు మీటర్ల వైశాల్యంలోని ఈ ఆలయం రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి దాదాపుగా 3.5 సంవత్సరాలు పట్టిందన్నమాట. రాజస్థాన్, గుజరాత్కు చెందిన 2,000 మందిగా పైగా కార్మికులు, నిపుణులు 3 ఏళ్ల పాటు శ్రమించి 402 తెల్లరాతి స్తంభాలని చెక్కారన్నమాట. ఇది ఆలయ నిర్మాణం స్టీల్ కానీ కాంక్రీట్ కానీ ఏమాత్రం వాడలేదు. అయోధ్య రామాయణం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ళు వరుసలు నేరుగా పరస్పరం కలుపుతూ చేశారన్నమాట. ఆలయ నిర్మాణానికి ఉపయోగించే పాలరాతిలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను బెల్వార్ నుంచి తెప్పించారు. లోపల నిర్మాణంలో ఇటాలియన్ మార్పును వాడారన్నమాట. ఆలయ పునాదులు 100కు పైగా సెన్సార్లు ఏర్పాటు చేశారన్నమాట. ఇది భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు తెలుసుకున్నమాట. ఆలయ కాంప్లెక్స్లో ప్రార్థనా మందిరము, థిమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయము, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు ఏకంగా 5,000 మంది పట్టే 2 కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించారన్నమాట. పిల్లలు కూడా ఆట స్థలాన్ని ఇచ్చారన్నమాట. ఈ విధంగా ఆలయం ఇక్కడ రూపుదిద్దుకుంది అబుదాబిలో తొలి హిందూ ఆలయం. 2015లోని మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆలయ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఆలయానికి 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి అంటే యుఏ సర్కారేమో 13.5 ఎకరాలు ఇచ్చింది. మొదటి విశ్వాసాత్మకంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ఇచ్చారు. ఫస్ట్ 2015లోని 13.5 ఎకరాలు ఇచ్చారు. అలాగే 2019లోని 13.5 ఎకరాలు ఇచ్చారన్నమాట. ఈ విధంగా 27 ఎకరాలు సమకూరింది. ఇప్పుడు ఈ విధంగా యుఏలోని తొలి హిందూ దేవాలయం అబుదాబిలోని నిర్మించారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.